అందేలా చూడాలని ఓకే, థ్యాంక్ యూ. సో ఫ్రీ బీస్ గురించి మాట్లాడారు. ఏంది ఫ్రీ బీస్, ఏ ఉండాలి ఏ ఉండొద్దు? అసలు ఫ్రీ బీజ్ ఏ ఉండద్దు అంటే మళ్ళీ ఉండాలి ఉండకపోవడం. ఫ్రీ బీజ్ ఏమి ఫ్రీగా ఏది విద్యా వైద్యం ఇస్తే ఏది అవసరం లేదు. విద్యా వైద్యం ఇచ్చినాక ఏది అవసరం చెప్పండి? రైతు బంధు ఒక చిన్న మాట, ఏది అవసరం లేదు. రైతు అడిగిండా మాకు రైతు బంధు ఇయ్యు, మమ్మల్ని బిచ్చపని చేయు, నీ రైతు బంధు కోసం మేము ఎదురు చూస్తాము, మా రుణమాఫీ చేయు, మేము లోన్లు తీసుకుంటామని చెప్పిరా? అంతకుముందు వ్యవసాయం నడవలేదా? రైతు బంధు కన్నా ముందు వ్యవసాయం నడవలేదా? ఫ్రీ కరెంట్ కూడా ఎప్పుడు ఇచ్చారు? రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు. అంతకుముందు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 5 హెచ్పికి 3 హెచ్పికి లిమిటేషన్ ఫీజు పెట్టిండు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ₹1 ఫీజు పెట్టిండు. ఏది కూడా ఫ్రీగా ఇవ్వమని ఏ ప్రజలు అడగలేరు. అవకాశాలు సౌలభ్యాలు ఇవ్వమని చెప్తున్నారు ప్రజలు. మీకు అందుబాటులోకి అన్ని తీసుకురమ్మన్నారు. కానీ ఫ్రీ బీజీ ఇవ్వమంటే ఒక మహిళ, విడో మహిళ ఉంది, భర్త చనిపోయింది, భర్త చనిపోయిండు, దురదృష్టం విధవరాలైంది, పిల్లలు ఉన్నారు 2. 2000 పెన్షన్తో బతుకుతుందా అండి? మరి 2000 ప్రతి నెల 2000 ఇస్తున్నావు. 2 ఏళ్లకు 2000, 5 ఏళ్ల తర్వాత 2000, 10 ఏళ్ల తర్వాత 2000, 4,000 చేస్తామని చెప్పారు. ఏమిటికి అది? దేనివల్ల? అదే 2000 ఇచ్చే బదులు ఆమెకే ఏదన్నా వొకేషనల్ కోర్స్ లాగా ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఒక ఎక్విప్మెంట్ ఏదన్నా కొనిచ్చేసి తన కాళ్ళ మీద తను నిలబడే పరిస్థితికి తీసుకురారాదా? గవర్నమెంట్ ఆపూర్తి సాయం చేయలేదా? ఈ స్కాములు, ఈ తినుడు, ఈ ఎమ్మెల్యేల ఖర్చులు, అవిటికి ఇవిటికి, కరప్షన్లకు, అనవసరమైన జీబులకు, డీజిల్లకు, దీనికి కిరాయిలని. నేను ఎప్పుడు కూడా ఫ్రీలో పాల్గొన్నానండి. ఫ్రీ అనేది నేను ఫ్రీకి వ్యతిరేకం. నేను ప్రజలను తిట్టినా నేను చెప్తున్నాను. ఇవాళ విద్యా వైద్యం రెండిస్తే ఒక కూలి పోయే వ్యక్తి ₹200 కూలింది వ్యవసాయ కూలికి, నెలకు 6,000 వస్తాయి. ఆయన ఖర్చు ఏముంటుంది చెప్పండి? రేషన్ ఉంది. సో మీ నియోజకవర్గంలో ఉచిత బస్సు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ వీటిలో ఏట్లో పాల్గొనలేదు? అవునండి. 10 తులాల మెడలో 10 తులాల బంగారం వేసుకొని ఉచిత బస్సు పోతే దేని కొరకండి అది? ఇలా నెలకు ₹1,00,000 జీతం ఉన్నటువంటి వ్యక్తి, మా అక్క చెల్లె బస్సు ఎక్కిపోతే ఏమిటికండి అది? ఎవరికి ఉపయోగపడాలి? అసలు ఏ స్కీమ్ ఎవరికి ఉపయోగపడాలి? మీనింగ్ లెస్ కాకపోతే ఏంది? మేము దీని మీద చాలా విస్తృతంగా అభిప్రాయం తీసుకుంటాం. మీరు మాకు పర్ఫెక్ట్ సూటబుల్ క్యాండిడేట్ అని అనిపించారు ఫ్రీ బీజ్ సంబంధించి. సో ఇప్పుడు ఉన్నవి అన్ని రద్దు చేయాలి. అసలు ఫ్రీ బీజ్ అవసరం లేదు. కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ ఏది అవసరం లేదు. మీరు విద్యా వైద్యం ఇవ్వండి, ఎవరిది వాళ్ళే చేసుకుంటారని. విద్యా వైద్యం ఇవ్వండి, సరిపోతుంది. ఇవాళ రేపట్లో ఏమైంది? మీ అబ్బాయి ఎక్కడ చదువుతున్నాడు? హార్స్ పవర్ కింద లిమిట్ పెట్టాలి. ఫ్రీ కరెంట్ ఎట్లా? ఫ్రీ కరెంట్ కూడా రైతులేమన్నా ఫ్రీ కరెంట్ ఇవ్వండి మాకు 24 గంటలు అని చెప్పారు. 24 గంటలు ఫ్రీ ఇస్తే వాడుకుంటుంది ఎంత? అసలు రైతులకు ఇచ్చిన కరెంట్ ఎంత? ఇండస్ట్రియలిస్ట్ కి వస్తున్న కరెంట్ ఎంత? ఇప్పుడు ఈ హైరేజ్లలో ఉన్న కరెంట్ ఎంత? ఒకసారి ఆలోచించండి. 4 ట్యూబులు 4 ఏసీలు నడిచే ఇల్లుకు గ్రామాల్లో 15 ఇండ్లు నడుస్తాయి. దాన్ని ఫ్రీ అనడం ఎందుకు? నేను అనేది ఏంటంటే ఫ్రీ అలవాటు చేయొద్దు. మనిషి అవకాశాన్ని ఎదురు చూసి ఆధారపడే ఆలోచన వస్తుంది తప్ప కష్టపడే ఆలోచన రాదు. కష్టపడడానికి అవకాశం ఇచ్చి ఒక సింగిల్ విండో ఓపెన్ చేయి, ఒకటే డోర్ నుంచి అన్ని చేయండి. ఒక చదువుకున్న అబ్బాయి నేను వ్యాపారం చేస్తా అనుకుంటే ఒక చిన్న టీ కొట్టు పెట్టుకుందామంటే తిరగాలి. ఫ్రీ బీస్ అన్ని వద్దంటే కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఫ్రీ బీ వస్తున్న వాళ్ళందరూ మిమ్మల్ని వ్యతిరేకించారు. నేను ఎలక్షన్ స్పీచ్ లో నాకు ఓట్ వేసే ముందే ఫ్రీ బీజ్ లకు వ్యతిరేకం అని చెప్పిన. నేను డైరెక్ట్ ఓపెన్ నా ఫేస్బుక్ చూస్తే మీకు అన్ని అర్థమవుతుంది. నేను ఓపెన్ గా మాట్లాడినా, డైరెక్ట్ నేను చెప్పిన నాకే అవకాశం ఉంటే అన్ని రద్దు చేస్తానని చెప్పారు. అయినా ప్రజలు నాకు అవకాశం ఉంటే అని లేదు. నేను ఎమ్మెల్యేగా చేయగలిగింది నా సొంత నిధులతో ఏదైనా చేస్తాను తప్ప నేను ప్రభుత్వం నుంచి అద్దేస్తా ఇద్దేస్తా, నేను ఇది చేస్తా, రేపు పొద్దున్న ఫ్లైఓవర్ వేస్తా, రైల్వే బ్రిడ్జ్ కడతా నేను చెప్పి ఎక్కడ వాగ్దానాలు ఏ ఒక్కటి ఇవ్వలేదు. నేను ఇచ్చిన వాగ్దానం వల్ల విద్యా వైద్యం ఫ్రీగా నేను నా సొంత డబ్బులతోని నేను ఏర్పాటు చేస్తా, రైతుకు కల్లాలు ఏర్పాటు చేస్తా అని చెప్పినా నేను చేస్తా కూడా ఖచ్చితంగా. కానీ మరి ఇప్పుడు గెలిచిన తర్వాత హ్యాపీగా ఉన్నారా కామారెడ్డి?